బిఏ ద్వితీయ సంవత్సరంలోని 4వ సెమిస్టర్ 4వ పేపర్ గురించి చెప్పుకున్నాం. ఇందులో మనకి నాయకరాజుల పాలనలో సాహిత్యం ఏ విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అయితే శ్రీకృష్ణదేవరాయల యొక్క పరిపాలన అనంతరం ఈ నాయకరాజుల పరిపాలన ప్రారంభమైన తర్వాత ఏ విధమైనటువంటి సాహిత్య కృషి జరిగింది, కవులను ఏ విధంగా పోషించారు, దాంతోపాటు రఘునాథ నాయకుడు, విజయరాఘవ నాయకుడు వీరు సాహిత్యానికి ఏ విధమైనటువంటి సేవలు అందించారనేటువంటి అంశాలను మనం గత క్లాస్లో వివరించుకోవడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే వచ్చిన కావ్యాలు, నాయకరాజుల పాలనలో వచ్చిన కావ్యాలు. ఈ యొక్క వచ్చిన కావ్యాలు అనేవి ఎప్పుడు వెలువడ్డాయి, ఎవరి పరిపాలనా కాలంలో రాయబడ్డాయి అని మనకి చెప్పడానికి స్పష్టమైనటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ఎక్కువ అభివృద్ధి అనేది మాత్రం మనకి శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలం నుంచి కూడా వచ్చిన సాహిత్య ప్రక్రియ అనేది ప్రారంభమైంది. ఇది బాగా వికాస దశలో, ఇది 16వ శతాబ్దంలో వికాస దశలో ఉందని చరిత్రకారుల యొక్క అంచనా. అయితే వచన సాహిత్యం అంటే ఏమిటి అని అంటే, మనకి ఇక్కడ వచన సాహిత్యం అనగా వచన సాహిత్యం మనం ఎదుటి వ్యక్తితో ఏ విధమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తాం అంటే, వ్యవహారంలో ఎలాంటి భాషనైతే ఉపయోగిస్తున్నామో అలాంటి భాషని ఉపయోగిస్తూ ఇక్కడ రచన చేయబడుతుంది. దాన్నే లిఖితపూర్వకంగా రాయడం అనేది జరుగుతుంది. ఈ లిఖితపూర్వకంగా రాయబడినటువంటి గ్రంథాలు లేదా కావ్యాలు లేదంటే కవిత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వచన సాహిత్యంలోనికి వస్తాయి. వచన సాహిత్యంలోనికి రావడం అనేది జరుగుతుంది. మనకి ఇవి వాడుక భాషలో ఉండేటువంటి అంటే వ్యవహారంలో ఉండేటువంటి వాక్యాలను ఉపయోగిస్తూ రాయబడేటువంటి ఒక ప్రక్రియని మనం చెప్పవచ్చు. మనకి వాక్యంలో పదములు క్రమంగా వాక్య నిర్మాణము, ఇవి ఉక్తి, వైత్రి, జాతీయమైనటువంటి పలుకుబడి మొదలైన వాక్య వ్యవహారానికి అనుగుణంగా ఉండడమే వచన రచనకు మర్యాద అని ఎవరు చెప్పారనంటే శ్రీ తిలికిచర్ల వెంకటరత్నం గారు చెప్పడం జరిగింది. ఆంధ్ర విజ్ఞాన సరస్వము, పద్యము, గేయములు రచన ప్రతిభావంతులకు ఇది సాధ్యమైనట్లు సామాన్యులకు సాధ్యం కాదు. ఇది అంటే మనకి వచన కావ్యాలు అనగా మనం చెప్పుకున్నాం, వచనము అనగా వ్యవహారంలో మాట్లాడేటువంటి భాషను ఉపయోగిస్తూ లేదంటే ఆ యొక్క పదాలను ఉపయోగిస్తూ రాయబడేటువంటి ఒక సాహిత్య ప్రక్రియ, దీన్ని వచన సాహిత్యము అంటారు. అలా మరి వాక్యంలో పదాలు క్రమంగా అంటే ఒక కావ్యం రాయాలంటే వాక్యంలో కొన్ని పదాలను క్రమంగా వాటి నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. కొన్ని పదాల నిర్మాణమే వాక్యం, కొన్ని వాక్యాల నిర్మాణమే ఒక కావ్యం అని చెప్పవచ్చు. మరి ఈ యొక్క నిర్మాణం జరగాలి అని అంటే, లేదా పదాల నిర్మాణం జరగాలన్నా వాక్యాల నిర్మాణం జరగాలన్నా మరి అది అందరికీ సాధ్యమవుతుందా అని అంటే అది అందరికీ సాధ్యమైనటువంటి విషయం కాదు. మరి ఎవరికి సాధ్యం అవుతుందని అంటే ఇక్కడ పండితులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని చెప్పవచ్చు. దీన్ని శ్రీ తిలికిచర్ల వెంకటరత్నం పంతులు గారు దీన్ని చెప్పడం అనేది జరిగింది.
ఏ భాషలోనైనా సాధారణంగా సాహిత్య సృష్టి పాట. ఏ భాషలోనైనా సాధారణంగా ఒక సాహిత్య సృష్టి జరగాలంటే అది పాట లేదా పద్యంతో మొదలవుతుంది. సాహిత్య సృష్టి అనేది పాటతో కానీ లేదా పద్యంతో కానీ మొదలై అనేక రూపాల్లో ఇది ప్రారంభమవుతుంది. మానవ సాహిత్యం కొంత ఆలస్యంగా వెలువడుతుంది. అయితే ఇవి ఎప్పుడు వచ్చిన కావ్యాలు అనేవి ఎప్పుడు ప్రారంభమయ్యాయి, ఇవి ఏ కాలంలో ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి అనేది మనం చూస్తే ప్రాచీనాంధ్ర శాసనాల్లో తెలుగు వచ్చిన రచన అనేది ఎప్పుడు ప్రారంభమైంది అనేది మనం చూడవచ్చు. ప్రాచీనాంధ్ర శాసనాలు. ప్రాచీనాంధ్ర శాసనాలను మనం పరిశీలించినట్లయితే ఆ యొక్క శాసనాల్లో ఈ యొక్క వచన కావ్యాలకి లేదా వచన సాహిత్యానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు అనేవి మనకి లభ్యం అవడం అనేది జరిగింది. అయితే ఆంధ్ర వాంగ్మయ ఆరంభాన్ని మనం శాసనాల ద్వారా కొంతవరకు తెలుసుకోగలం. దీనంటే మనకి ఈ యొక్క వాంగ్మయము అనగా వాక్ ప్లస్ మయము వాంగ్మయము. అంటే వాక్ అనే శబ్దానికి మయట్ అనే ప్రత్యయం చేరడం వల్ల వాంగ్మయము ఈ విధంగా వాంగ్మయం అనేది ఏర్పడు వాక్ ప్లస్ మయట్ అంటే వాక్ అనే శబ్దానికి మైట్ అనే ప్రత్యయం చేరడం వల్ల వాంగ్మయం అనేటువంటి శబ్దం ఏర్పడిందని చెప్పడం జరుగుతుంది. అయితే ఇది వాంగ్మయాన్ని మనం దేని గురించి వాంగ్మయాన్ని తెలుసుకుంటున్నామంటే ఈ యొక్క వచన కావ్యానికి సంబంధించినటువంటి కొంత చారిత్రక ఆధారం తెలుసుకోవడం కోసం దీన్ని మనం ఉపయోగించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ వాక్ రూపంలో వెలువడేటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాల యొక్క సమూహమే ఇక్కడ మనకి కావ్యాలు. ఏ కావ్యాలు? వచన కావ్యాలు అని చెప్పడం జరిగింది. ఆ వచన కావ్యాల గురించి తెలుసుకోవడం కోసం మనం ప్రాచీనాంధ్ర శాసనాల్లోని ఒకసారి వాటి గురించి తెలుసుకుంటాం. అదేంటంటే ఆంధ్ర వాంగ్మయాన్ని మనం పరిశీలించినప్పుడు ఆ యొక్క వాంగ్మయంలో కొన్ని శాసనాల ద్వారా కొంతవరకు మనం దాని గురించి అర్థం చేసుకోగలం. అదేంటంటే క్రీస్తు శకం 6-7 శతాబ్దాల నాటి రేనాటి చోడుల శాసనాలు తెలుగు వచనంలో ఉన్నాయి. 6-7 శతాబ్దాల్లో రేనాటి చోళుడు గురించి మనం ఈ రేనాటి చోళుడు యొక్క శాసనాలు తెలుగు వచనంలో ఉన్నాయంట. ఆ చోళుడు రాజు రేనాటి వీళ్ళు వేయించబడినటువంటి శాసనాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ యొక్క పరిపాలనా కాలం, చోళుల యొక్క పరిపాలనా కాలం అంటే 6-7 శతాబ్దాల్లో వారి యొక్క పరిపాలనా కాలంలో వారి యొక్క రాజ్యంలో జరిగినటువంటి అభివృద్ధి కానివ్వండి, లేకపోతే వారి రాజ్యంలో జరిగినటువంటి కొన్ని మార్పులను వివరిస్తూ, లేకపోతే వారు ప్రవేశపెట్టినటువంటి
కొన్ని అంశాలను వివరిస్తూ శాసనాలు అనేది వేయడం జరిగింది. ఆ శాసనాలు అనేవి ఏ విధంగా ఉన్నాయంటే వచన రూపంలో ఉండడం అనేది జరిగింది. ఏ రూపంలో అంటే వచన రూపంలో మనకి అవి ఎక్కువగా కనిపించడం అనేది జరిగింది. అయితే ఈ కాలపు వచన రచన కేవలం ప్రారంభ దశలోనే ఉన్నది. అయితే స్వస్తి స్త్రీ చోటి మహారాజా అయితే మనకి స్వస్తి స్త్రీ చోటి మహారాజా ఇరికన్ అలాగే దుగరాజన్ ఇచ్చినటువంటి నన్నయ్య అప్పటి తెలుగులో ఏక బహువచన రూపాలు స్పష్టంగా ఏర్పడలేదని పదాలు అనన్య సంబంధాలని తెలిపే ప్రత్యయాలు 2-3 మాత్రమే ఉండేవి అని మనకు తెలుస్తుంది. తర్వాత కొన్ని మాత్రమే వెలువడ్డాయని మనకు అర్థమవుతుంది. అయితే ప్రాచీన సాహిత్య కాలంలో వీరి రచనలు అనేవి ఏ విధంగా ఉండేవంటే ప్రాచీన సాహిత్య కాలంలో రచనలు అనేవి నన్నయ్య భట్టు నాటి తెలుగు భాష కావ్య నిర్మాణ యోగ్యమైనది. నన్నయ్య కాలంలో ఉన్నటువంటి తెలుగు భాష ఏదైతే ఉందో అది నిర్మాణ యోగ్యమైనటువంటి భాష. ఆ కాలంలో అంటే నన్నయ్య భట్టు కాలంలో నన్నయ్య భట్టు యొక్క కాలంలో ఉన్నటువంటి తెలుగు భాష ఇది నిర్మాణ యోగ్యమైనది. నన్నయ్య నాటి వరకు రచన లేదా వచన రచనను మనం చూసినట్లయితే నన్నయ్య కాలం నాటి వచన రచన తత్సమ భూయిష్టమై వాడుక భాష కంటే పద్య రచనకి దగ్గరగా ఉన్నది. నన్నయ్య రచనలో పద్య మూలాలే గద్యాలు కూడా అక్షర రమ్యత కలిగి ఉండేది. అది మనకి నేటి వచన రచనకు అప్పటి అంటే నన్నయ్య భట్టు కాలంలో వచన రచన మనం పరిశీలించినట్లయితే నన్నయ్య భట్టు కాలంలో రచించినటువంటి వచన రచన పద్య రచన కూడా ఒకే విధంగా ఉండేది. ఈ వచనాల్లో కూడా ఎక్కువగా పద్యాలను ఉపయోగిస్తూ అలాగే ఆ యొక్క అక్షరమితి ఏదైతే ఉందో దాన్ని కూడా పద్య రచనకు అనుగుణంగా ఉండేటట్టు రచన చేయడం అనేది జరిగింది. అయితే నన్నయ్య కాలంలో ఎలాంటి రచన అయితే ఇక్కడ ప్రారంభించారో వచన రచన కొంతవరకు పద్య రచనకి దగ్గరగానే ఉండేది. ఎందుకంటే ఈ వచన రచనలో కూడా పద్య రచనలో ఉపయోగించినటువంటి పదాలనే ఇక్కడ కూడా ఉపయోగిస్తూ రచన చేయడం అనేది జరిగింది. అయితే ఈ తర్వాత కాలంలో వచ్చినటువంటి కవులు కూడా నన్నయ్య గారు ఏ విధమైనటువంటి వచన రచన అనేది ప్రారంభించి రచన చేశారో అదే ఒరవడిని వీళ్ళు కూడా కొనసాగించడం అనేది జరిగింది. అదే ఆశ్వాసం ఈ యొక్క ప్రారంభంలో గద్యం యొక్క వృత్తాంతాన్ని చెప్పేటప్పుడు పూర్వ వృత్తాంతాన్ని సంగ్రహించి చెప్పేటప్పుడు కొద్ది మాటల్లో కథను ముగించేటప్పుడు ఒక విషయం నుండి మరొక విషయానికి మారేటప్పుడు ఆస్వాంతంలో నన్నయ్య గద్య రచన ఉపయోగించాడు.
మనకి ఏదైనా ఒక కావ్యాన్ని రచన చేస్తున్నప్పుడు ఆ యొక్క కావ్యంలో కొన్ని పాత్రల యొక్క సంభాషణ ఒక సన్నివేశం నుండి వేరొక సన్నివేశానికి మారడము, లేదా ఒక పాత్ర నుంచి వేరొక పాత్రకు మారడము, ఈ విధమైనటువంటి ప్రక్రియ జరిగేటప్పుడు లేదా కథ ముగింపు చెప్పేటప్పుడు నన్నయ్య గారు ఏం చేసేవారు అంటే ఈ యొక్క పద్య రచననే ఈ యొక్క వచన రచనలో ఉపయోగించడం అనేది జరిగింది. అలాంటి కావ్యాలు ఏంటంటే ప్రాచీనాంధ్ర సాహిత్యంలో మనకి అతి ప్రాచీనమైనటువంటి వచన గ్రంథము ఏకామ్రనాథుని ప్రతాప చరిత్రం. ఏకామ్రనాథుని ఏదైతే ఉందో అది యొక్క ప్రతాప చరిత్రం అనేటువంటి ఈ కావ్యంలో కావ్యం క్రీస్తు శకం 15వ శతాబ్దంలో ప్రారంభమై అప్పుడు రచించాలని చెప్పవచ్చు. ఇది క్రీస్తు శకం 15వ శతాబ్దం యొక్క ప్రారంభంలో ఈ యొక్క ఏకామ్రనాథుని యొక్క ప్రతాప చరిత్రం అనేటువంటి కావ్యాన్ని రచన చేశారు. అదే కృష్ణమాచార్యుని సింహగిరి నరసింహ పదం అనేటువంటి తాళపాక వెంకటేశ్వర వచనములు కూడా ఇటువంటివే. అయితే వీటిని ఇంకా సులభంగా చెప్పుకోవాలంటే మనం పూర్వకాలంలో వ్యాఖ్యానాలు పద్య గ్రంథాలు రచించిన తాత్పర్యాలు వచనంలో వాడుక భాషలో ఉండేవి. అయితే ఇక్కడ మనం నన్నయ్య కాలానికి మరి ప్రస్తుత ఆధునిక కాలానికి వచన రచన ఈ మధ్య వ్యత్యాసం మనం గమనించినట్లయితే నన్నయ్య కాలంలో వాడుక భాషలో ఉన్నటువంటి భాష ఏదంటే మనకి కొంతవరకు సంస్కృత పదాలను ఉపయోగిస్తూ వాళ్ళు వాడుక భాష అనేది ఉండేది. మరి తరువాత కాలంలో వ్యవహారిక భాష రావడం, వ్యవహారికంలోనే కొన్ని రచనలు చేయడం వంటి కొంత సాహిత్య ప్రక్రియలో కొంత మార్పు జరిగిందని చెప్పవచ్చు మనం. అయితే నాటి కాలానికి నన్నయ్య కాలానికి మరియు ప్రస్తుత కాలానికి మధ్య సాహిత్యంలో వచ్చినటువంటి మార్పును మనం పరిశీలన చేసినట్లయితే ఈ మార్పు అనేది వాడుక భాషలో వచ్చినటువంటి మార్పుకు అనుగుణంగా మాత్రమే జరిగిందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. అయితే ప్రాచీన వచన గ్రంథాల్లో మనం రామవాచక ప్రసిద్ధమైనటువంటి 16వ శతాబ్దంలో మధురాపురాధిపతి విశ్వనాథ నాయకుడి యొక్క స్థానపతి అయినటువంటి విజయనగరం నుండి కృష్ణదేవరాయల యొక్క పట్టాభిషేకం విజయనగరం నుండి అంటే ఇక్కడ మనకి విజయనగర ప్రారంభం నుండి శ్రీకృష్ణదేవరాయల యొక్క పట్టాభిషేకం మొదలుకొని కళింగ యుద్ధం దాని యొక్క దండయాత్రకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా మనకి ఆనాటి వాడుక భాషలో దీన్ని రచించడం అనేది జరిగింది. అయితే ఈ రచయిత పేరు తెలపడం ఎవరు రచించారు ఏంటి అనేది మాత్రం ఆ పేరు ఇప్పటికీ లేదు. అయితే మనకి దక్షిణాంధ్ర యుగంలో కూడా వచన రచన అనేది ప్రారంభమైంది. ఈ దక్షిణాంధ్ర యుగంలో ఈ వచన రచనలో ఏ కావ్యాలు వెలువడ్డాయి అని అంటే దక్షిణాంధ్ర యుగంలో
దక్షిణాంధ్ర యుగంలో వచ్చిన రచన. అయితే మనకి దక్షిణాంధ్ర యుగాన్ని పరిశీలిస్తే ఈ దక్షిణాంధ్ర యుగంలో కూడా ఈ యొక్క వచ్చిన కావ్యాలు అనేవి వెలువడ్డాయి. అవి ఏంటంటే దక్షిణాంధ్ర యుగంలో వెలువడినటువంటి వచన కావ్యాలు భారతము, అలాగే భాగవతము, అలాగే రామాయణం. భారతం, భాగవతము, రామాయణం ఇవి దక్షిణాంధ్ర యుగంలో వెలువడినటువంటి వచన కావ్యాలు. ఎందుకని దక్షిణాంధ్ర యుగంలో ఈ యొక్క కావ్యాలు వచన కావ్యాల కింద రచన చేయడం జరిగింది అని అంటే ఈ గ్రంథాలు సంస్కృత భాషలో కంటే అంటే పద్య రచనలో కంటే వచన రచనలోనే ఎక్కువగా ప్రాచుర్యం పొంది జనాదరణ పొందుతున్నాయని గమనించి ఈ దక్షిణాంధ్ర యుగంలో ఉన్నటువంటి కవులు ఈ యొక్క కావ్యాలని వచన కావ్య రూపంలో వీటిని రచన చేయడం అనేది జరిగింది. ఇది కేవలం జనాదరణ అనేది దేనికి ఎక్కువ ప్రాముఖ్యత క్షమించాలి, ప్రజలు దేని ఎక్కువగా కోరుకుంటున్నారు అనేటువంటి ఉద్దేశంలో కవులు ఈ యొక్క దక్షిణాంధ్ర యుగంలో మనకి వచనంలో ఈ యొక్క కావ్యాల్ని రచన చేయడం అనేది జరిగింది. అయితే పై గ్రంథాల్లోనే కొన్ని భాగాలే ఇప్పుడు లభిస్తున్నాయి. ఇందులో మనకి లభ్యమవుతున్నాయి మహోత్తరమైనటువంటి కావ్యాలు ఏంటంటే బ్రహ్మహోత్ర ఖండనము, శివభక్తి సారము, గరిలపూరి మహత్యం అనేటువంటి వచన కావ్యాలు ఇప్పటికీ కూడా మనకి లభ్యమవుతున్నాయి. అయితే మధురావంగా దక్షిణాంధ్ర యుగం తర్వాత దక్షిణాంధ్ర యుగంలోనేమో ఎక్కువ జనాదరణ అనేది కేవలం వచనంలోనే జరుగుతుంది, ఇది పద్యంలో జరగట్లేదని గ్రహించి అప్పటి కవులు ఎక్కువ కావ్యాలని వచనంలోనే రాయడం జరిగింది. అందులో ప్రసిద్ధమైనటువంటి గ్రంథాలు రామాయణము, మహాభారతము, భాగవతం వంటి గ్రంథాలు ఇవి వచనంలో రావడం వల్ల ఎక్కువ జనాదరణ పొందాయని చెప్పవచ్చు. ఆ తర్వాత మధుర నాయక రాజుల పాలనలో వచన కావ్యాలు మధుర నాయకుల పాలనలో వచన కావ్యాలు. అయితే మధుర నాయకుల పాలనలో వచన గ్రంథాలు విరివిగా వెలువడ్డాయి. ఈ యొక్క మధుర నాయకుల పాలనలో ఈ యొక్క వచన గ్రంథాలు అనేవి మనకి విరివిగా వెలువడ్డాయి. విరివిగా అంటే తక్కువ సంఖ్యలో వెలువడ్డాయని చెప్పవచ్చు. విజయనగరం చొక్కనాథుడు 1705-1730 ఈ కాలంలో విజయనగర చొక్కనాథుడు అనేటువంటి కవి 1705-1730 కాలంలో శ్రీరంగ మహత్యం, అలాగే మేఘ మహత్యం అనేటువంటి 2 వచన కావ్యాలు రచించారు. అయితే లింగన ముఖ కామేశ్వర కవి ఈయన 1656 లింగన ముఖ కామేశ్వరి కవి గారు ఈయన 1656-1682లో దేను మహత్యం అనేటువంటి వచన గ్రంథాన్ని రచించాడు. దేను గ్రంథము అనేటువంటి వచన గ్రంథాన్ని రచించడం అనేది జరిగింది.
అయితే సముఖమ వెంకట కృష్ణమ నాయుడు అనేటువంటి సేనాపతి జమినీ భారతము ఈయన ఏం చేశాడంటే వచన గ్రంథంగా రచించాడు. ఈ గ్రంథాన్ని రచించి వెంకట కృష్ణమ నాయుడు జమినీ భారతం అనేటువంటి గ్రంథాన్ని వచనంలో రచించి ఆ యొక్క వచన గ్రంథాన్ని ఏం చేశాడంటే తన రాజైనటువంటి విజయరంగ చొక్కనాథుడికి అంకితం ఇచ్చాడు. విజయరంగ చొక్కనాథుడికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది. వచన రూపాల్లో వెలువడినటువంటి రామాయణాల్లో శ్యామరామ కవి 18వ శతాబ్దంలో ఈయన రచించినటువంటి రామాయణం మొట్టమొదటిది. ఉత్తర గోపురము, ఉత్తర రామాయణము అనే వచన గ్రంథాలు వ్యవహారంలో ఉండి సామాన్య ప్రజలకు రామకథను మధురంగా అందించడం అనేది జరిగింది. అయితే తాతాచార్యులు గారు ఏం చేశారనంటే కళలు, సుప్తపతి కథలు, తెనాలి రామలింగుని యొక్క కథలు, బేతాళుని యొక్క కథలు, వీటిని వ్యవహారిక భాష అయినటువంటి వచనంలో రాయడం అనేది జరిగింది. దీన్ని తెలుగు ప్రజలు వీటిని ఎక్కువగా ఆదరించడం అనేది జరిగింది. చెన్నై సూర్య రచించినటువంటి నీతి చంద్రిక మరియు బాల వ్యాకరణములను వచ్చిన వ్యవహారిక రచన వెనుక బాల వ్యాకరణము వెనుక వచన రచన తిరిగి గ్రాంధిక రచన గ్రంథాల్లో ప్రవేశించింది. గిడుగు రామమూర్తి పంతులు వ్యావహారిక ఉద్యమ ఫలితంగా గిడుగు రామమూర్తి పంతులు గారు చేసినటువంటి ఈ వ్యవహారిక ఉద్యమ ఫలితంగా జీవవృక్షం మొదలైనటువంటి గ్రంథాలను ఈయన రచన చేసి వ్యవహారంలో ముద్రించడం అనేది జరిగింది. ఈ విధంగా వచన కావ్యాలు అనేవి తెలుగు సాహిత్య ప్రక్రియలో వెలువడడం అనేది మనం గమనించవచ్చు. మిగతా అంశాలని రేపటి క్లాస్లో వివరించుకుందాం.